అమెరికా, బ్రిటన్, కెనడా దేశం ఏదైనా అగ్రరాజ్యాల్లో మాత్రం భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట వివక్షతోనో లేదా తుపాకీ దాడుల్లోనూ అనేక మంది భారతీయులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి ఒక ఘటనే కెనడాలో చోటు చేసుకుంది. శుక్రవారం మధ్యాహ్నం ఒట్టావా సమీపంలోని రాక్లాండ్లో జాతి వివక్ష పేరిట జరిగిన ఓ దాడిలో 27 ఏళ్ల ధర్మేష్ కథిరియా అనే భారతీయుడు ప్రాణాలు కోల్పోయాడు. కథిరియా భార్యతో పాటు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం అక్కడే పక్కన నివాసం ఉంటున్న ఓ 60 ఏళ్ల వ్యక్తి కథిరియా లాండ్రీ గది నుంచి బయటకు వస్తున్న సమయంలో కత్తితో పొడిచాడని చెబుతున్నారు. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే కథిరియా అక్కడే కుప్పకూలిపోయాడని అంటున్నారు. స్థానికంగా ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు కాపాడలేకపోయారు. అయితే గతంలో ఆ వ్యక్తి కథిరియా దంపతులపై జాత్యహంకార, భారత వ్యతిరేక దూషణలను చేసినట్టు తెలుస్తోంది. అలాగే వారితో గొడవకు దిగాడని స్థానికులు చెబుతున్నారు. దీంతో వారు అప్పటి నుంచి భయంతోనే ఉన్నట్టు స్థానికులు అంటున్నారు. అయితే దాడి సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కానీ నిందితుడి సమాచారాన్ని మాత్రం పోలీసులు బయటికి చెప్పడం లేదు. కథిరియా గుజరాత్లోని భావనగర్ నుంచి 2019లో స్టూడెంట్ వీసాపై కెనడాకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత వర్క్ పర్మిట్ వీసా తీసుకుని భార్యతో కలిసి ఒట్టావాలోనే స్థిరపడినట్టు చెబుతున్నారు. ఈయన మిలానో పిజ్జా ర్యాంక్ ల్యాండ్లో మేనేజర్గా పనిచేసినట్టు తెలుస్తోంది. కథిరియా మరణం తర్వాత వారి కంపెనీ ఫేస్బుక్ పోస్టులో ఆయనకు సంతాపం తెలియజేస్తూ పోస్టు పెట్టారు. దీంతో భారతీయ వ్యక్తి మృతి వైరల్ అయ్యింది. అటు ఈ హత్యపై కెనడాలో ఉన్న భారత రాయబార కార్యాలయం స్పందించింది. హత్యకు సంబంధించిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిపింది. అలాగే బాధిత కుటుంబానికి అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని అన్నారు. స్థానిక కమ్యూనిటీ సభ్యులతో టచ్లో ఉన్నామని ఎంబసీ తెలిపింది. కథిరియా మరణించాడన్న విషయాన్ని అక్కడి స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ ఫ్రెండ్ని కోల్పోవడం తమనెంతగానో బాధ పెట్టిందని అంటున్నారు. ఈ సంఘటనతో వారంతా షాక్లో ఉన్నట్టు చెబుతున్నారు. పోలీసులు మాత్రం మీకు ఎలాంటి భయం లేదని, మళ్ళీ ఇలాంటి సంఘటన రిపీట్ కాదని స్థానికులకు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కథిరియా కోసం భారతీయులు ఫండ్ రైజ్ చేశారు. ఆయన శవాన్ని భారత్కు తరలించేందుకు కావాల్సిన సాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పుడు ఈ పోస్టులు వైరల్గా మారాయి. ఎంతోమంది భారతీయులు జాత్యహంకార మాటున బలవుతున్నారు. వివిధ దేశాల్లో ఉన్న ఎంతోమంది భారతీయులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి దుండగులకు ఏమాత్రం ఎదురు తిరిగినా చంపడానికి కూడా వెనుకాడటం లేదని కొంతమంది ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. అందుకే భారతీయులు ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.